2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. కెరీర్ గ్యాప్ వచ్చిన తర్వాత అది ఐటీ అయినా, నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ అయినా సరే, లేదా ఎవరైనా సరే ఎంఎస్‌సి చేసినటువంటి వాళ్ళుంటారు, ఎంసీఏ చేసినటువంటి వాళ్ళుంటారు. మళ్ళీ సాఫ్ట్‌వేర్ వైపు అవకాశాలున్నాయి గాబట్టి ప్రస్తుతం హ్మ్. అవకాశాలున్నాయి. ఆల్‌మోస్ట్ పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ ఒక 1,20,000 వరకు అవకాశాలు చూపిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడున్న ట్రెండ్‌కి తగ్గట్టు నెట్వర్క్ ఎట్లా బిల్డ్ చేసుకొని, దాన్ని ఆపర్చునిటీ కిందకి తీసుకొని రావాలంటారు? సో, అందరికీ యూజ్ అవుద్ది. ఫ్రెషర్స్ గానీ, లేపోతే కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు గానీ, లేపోతే నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళైనా. హ్మ్. ఎవరైనా సరే. ఆర్ వేరే అదర్ జాబ్స్ చేస్తున్న వాళ్ళైనా సరే. హ్మ్. ఇది నెట్వర్క్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, చాలామందికి తెలీదసలు నెట్వర్కింగ్ ఎలా జేయాలి? దానివల్ల బెనిఫిట్స్ ఏమొస్తాయి? ఏంటి? అన్నవి గూడా తెలీదు. ఈవెన్ నాకు గూడా ఒక 2 ఇయర్స్ బిఫోర్ వరకు తెలీదు. హ్మ్. సో, నేనిప్పుడు బాగా ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. ఆ నెట్వర్కింగ్ వల్ల ఎంత హ్మ్. ఇంపార్టెన్స్ ఉంటది. దానివల్ల మనకెన్ని బెనిఫిట్స్ ఉంటాయి అన్నది. హ్మ్. నెట్వర్కింగ్ అంటే మళ్ళీ చాలామంది చాలా రకాలుగా థింక్ జేస్తారనమాట. జనరల్ పద్ధతిలో చూస్తే నెట్వర్కింగ్ ఈవెంట్స్ అంటే ఈవినింగ్ డ్రింక్స్ ఇట్లాగని జెప్పి అనుకుంటారు. నెట్వర్కింగ్ అంటే అదొక్కటి గాదు. రియాలిటీ ఏందంటే నెట్వర్కింగ్ అంటే మీకు తెలియని వ్యక్తిని మీరు పరిచయం జేసుకోవాలి. హ్మ్. ఎళ్లి జస్ట్ హలో అని చెప్పగలిగే ధైర్యం మీకుండాలి. హాయ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చే ధైర్యం మిమ్మల్ని మీరు ఇంట్రొడ్యూస్ చేసుకునేట్లు ఉంటే గనక అక్కడే చాలా నెట్వర్కింగ్ బిల్డ్ అవుతుంది. రోజు ఒకళ్ళనో, ఇద్దరినో కొత్త వాళ్ళని మీట్ అవుతూ ఉండాలి. అప్పుడు మీకు ఆటోమేటిక్‌గా వాళ్ళ పర్స్‌పెక్టివ్ వాళ్ళు ఏం థింక్ జేస్తున్నారు అన్నవి తెలుస్తాయి. మీ ఇద్దరు కాన్వర్జేషన్ వల్ల ఎట్లాంటి డిఫరెన్స్ క్రియేట్ అవుద్ది అన్నది తెలుస్తది. అందుకే నెట్వర్క్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఈ నెట్వర్కింగ్ ఆ నెట్వర్క్ అనే వర్డ్‌నే మనం తీసుకొని ఎలాగా కెరియర్‌ని బిల్డ్ జేసుకోవచ్చో చూద్దాం. ఫస్ట్ ఎన్. సో, ఎన్ అన్నప్పుడు మీరు చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటే, ఆ ఈవెంట్స్‌కి ఎళ్లి నెట్వర్కింగ్ క్రియేట్ జేసుకోవాలి. సో, ఎట్లా మనం టెక్ సైడ్ మాట్లాడుతున్నాం గాబట్టి, ఐటీ టెక్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఫర్ సపోజ్ సింపుల్‌గా తీసుకుంటే, పెద్దది అనుకుంటే రీసెంట్‌గా జరిగిన యాపిల్ ఈవెంట్. హ్మ్. ఓకే. సెప్టెంబర్ 10న. అందులో లాట్ ఆఫ్ ఫీచర్స్ చూపిచ్చారు. అక్కడికెళ్లి అటెండ్ అయ్యామనుకోండి, ఆ కనెక్షన్స్ బిల్డ్ అవుతాయి. అక్కడ అటెండ్ అయ్యే వాళ్ళతో మీకు పరిచయాలు పెరుగుతాయి. అట్లాగే చిన్న ఈవెంట్స్ తీసుకుంటే మనకి ఇంక్యుబేషన్ హబ్స్ వచ్చాయి ఇప్పుడు. ఆ హబ్స్‌లో ప్రతిసారి ఎవ్రీ మంత్ ఏదో ఒక ఈవెంట్, టెక్ ఈవెంట్ జరుగుతూ ఉంటది. హ్మ్. ఏదో అట్లాంటి స్టార్టప్ వాటికి ఈవెంట్ జరుగుతది. స్టార్టప్ ఈవెంట్. అట్లాంటి వాటికెళ్ళి మీరు నెట్వర్కింగ్‌ని పెంచుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఓకే. కనెక్షన్ ఎళ్లి అప్రోచ్ అయ్యారు. వాళ్ళతో ఎంగేజ్ అవ్వాలి. హ్మ్. సో, వాళ్ళ కనెక్షన్ తీసుకోవాలి. వాళ్ళ ఈమెయిల్ ఐడీ తీసుకోవాలి. వాళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్ తీసుకోవాలి. సో, వాళ్ళతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటూ ఉండాలి. సో, అలా ఉన్నప్పుడే మీ ఏదైతే కొత్త పరిచయం మీరు చేసుకున్నారో దానికొక అర్థం ఉంటదనమాట. ఆ ఎంగేజ్‌మెంట్ జరుగుతున్నప్పుడు ఏదో ఒక టైంలో వాళ్ళ వల్ల మీకు బెనిఫిట్ జరుగుతది. అది ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా జరగాలి అని లేదు. అది ఖచ్చితంగా ఏదో ఒక టైంలో మీకు హెల్ప్ అవుతది. నెక్స్ట్ టీ. టాక్ టు అల్యూమిని. ఓకే. ఎందుకు టాక్ టు అల్యూమిని అంటే, మీ సీనియర్స్ అవ్వచ్చు, లేకపోతే మీ కాలేజ్‌లో చదివిన అల్యూమినీస్ ఇప్పుడు మాక్సిమం ప్రతి చోట ఆ స్కూల్ గాని, కాలేజ్ గాని అల్యూమిని గ్రూప్స్ క్రియేట్ జేస్తున్నారు. సో, వాటిల్లో మీరు యాక్టివ్‌గా ఉండి, వాళ్ళతో కనెక్షన్‌లో ఉంటే, వాళ్ళు మంచి పొజిషన్స్‌లో ఉంటే, మీకు గైడెన్స్ ఇవ్వటానికి ఈజీ అవుతది. సో, వాళ్ళు వాళ్ళ దగ్గరికి ఏదైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు, అరే! ఈ ఆపర్చునిటీ తినికి యూజ్ అవుతది గదా! తిను రైట్ పర్సన్ గదా! అని జెప్పి ఇమ్మీడియేట్‌గా గుర్తుపెట్టుకొని మీకు ఆ ఆపర్చునిటీ ఎలా ఉంటది, ఏంటి అన్నది చెప్పటానికి ఉంటది. సో, అందుకే ఎప్పుడూ గూడా అల్యూమినీస్‌తో ఓ కనెక్షన్‌లో ఉండాలి. ఆర్ మీ సీనియర్స్‌తో కనెక్షన్‌లో ఉండాలి. నెక్స్ట్ వర్క్ షోకేస్ డబ్ల్యూ. సో, ఎన్‌ఈటీ చూసాం. డబ్ల్యూ వర్క్ షోకేస్. సో, వాళ్ళతో ఎప్పుడు ఎంగేజ్ అవుతూ ఉన్నాము. ఓకే. వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాము. అల్యూమిని కనెక్షన్స్ పెంచుకుంటున్నాము. కనెక్షన్ పెంచుకోగానే గాదు గదా! మనకు గూడా ఒక ప్రొఫైల్ ఉండాలి గదా! ఆ అవును. ప్రొఫైల్‌లో ఏం జేస్తున్నాం, ఏంటి అన్నది చూపియాలి గదా! సో, అక్కడ మీరు ఏ టైప్ ఆఫ్ స్కిల్ ఉంది, మీరు ఏం జేయగలరు, ఇప్పటివరకు ఎలాంటి ప్రాజెక్ట్స్ బిల్డ్ జేశారు అన్నవి గూడా మీరు వర్క్‌ని షోకేస్ చేయాలి. ఎలా షోకేస్ చేస్తాం? అగైన్ త్రూ లింక్డ్ఇన్ గానీ, గిట్‌హబ్ ప్రొఫైల్స్ గానీ యూజ్ జేసుకొని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో మీరు క్రియేట్ జేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఓ. ఎన్‌ఈటీడబ్ల్యూ అయిపోయింది. నెక్స్ట్ ఓ. ఓ వచ్చేసి ఓపెన్ సోర్స్.
ఈ ఓపెన్ సోర్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఇదివరకి ప్రతి ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలి అంటే ఏదో ఒక టూల్ పర్చేస్ చేయాలి. లాస్ట్ 5, 6 ఇయర్స్ నుంచి అన్నీ ఓపెన్ సోర్స్ అయినాయి. అంటే మీరు ఏమి పర్చేస్ చేయకుండా వేరే వాళ్ళు ఏయైతే బిల్డ్ చేశారో వాటికి ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. సో, ఇట్లాంటియన్నీ గూడా ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ గూడా గిట్‌హబ్‌లో గూడా ఎక్కువ దొరుకుతూ ఉంటాయన్నమాట. అవి మీకున్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌కి యూజ్ అవుతది అనుకుంటే అది తీసుకొని దాన్ని ఎన్హాన్స్ చేసి మీరు మళ్ళీ అదే ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్‌లో సేవ్ చేయండి దాన్ని. కమిట్ చేయండి. చేసినప్పుడు ఏమవుద్ది? ఇది ఇంకొకళ్ళకి యూజ్ అవుతది. సో, అక్కడ మీరు ఇట్లాగా ఒక ఫీచర్ యాడ్ చేశారు అని చెప్పి మీ పేరు మీద ఉంటది. దాన్ని మీరు డైరెక్ట్‌గా రెజ్యూమ్స్‌లో మెన్షన్ చేసుకోవచ్చు. యాస్ వెల్ యాస్ మీ గిట్‌హబ్ అండ్ లింక్డ్ఇన్ వాటిల్లో మెన్షన్ చేయొచ్చు. రిక్రూటర్ ఎప్పుడైతే ఈ పాయింట్ చూస్తారో మీరు ఓపెన్ సోర్స్ దానికి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, మీరు యాక్టివ్‌గా కోడ్‌ని ఇంకా ఎన్హాన్స్ చేస్తున్నారు అన్నప్పుడు తినికి టీమ్ వర్క్ చేయటం వచ్చు, తిను కొత్తగా థింక్ చేయటం వచ్చు. ఆల్రెడీ బిల్డ్ చేసిన దాన్ని ఎలా ఎక్స్టెండ్ చేయాలి, న్యూ ఫీచర్స్ ఎలా యాడ్ చేయాలి అన్నది తెలుసు కాబట్టి తిను మన కంపెనీకి యూజ్ అవుతాడని ఒక పాజిటివ్ ఇంప్రెషన్ పడుతుందండి. సో, అందుకని ఓపెన్ సోర్స్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండి వాటిని బిల్డ్ చేస్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్ ఆర్. నెట్వర్క్‌లో ఆర్. ఆర్ వచ్చేసి రిఫరల్ చైన్. సో, ఏంటి రిఫరల్ చైన్ అన్నప్పుడు బయట రెగ్యులర్ ఓపెనింగ్స్ కన్నా గూడా ఇప్పుడు అందరూ రష్యన్ గురించి మాట్లాడుతున్నారు. అవును. సో, ఈ రష్యన్‌లో ఎక్కువ ఓపెనింగ్స్ ఉండవండి. ఉండని టైంలో గూడా హైరింగ్ జరుగుతూనే ఉంటది. ఎలా జరుగుతది హైరింగ్ అంటే సింపుల్‌గా హెచ్ఆర్ వచ్చి "నువ్వు ఇంత బాగా వర్క్ చేస్తున్నావు గదా! నీలాగా వర్క్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే రిఫర్ చేయి" అని చెప్పి ఆ పర్టిక్యులర్ ఎంప్లాయీకి చెప్తారు. సో, వాళ్ళు పర్సనల్‌గా వాళ్ళ ఫ్రెండ్స్‌ని గాని అది రిఫర్ చేస్తారు. ఓకే. ఇట్లాగా లాట్ ఆఫ్ జాబ్స్ వితిన్ ద కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్ మీద ఉన్న నమ్మకంతో వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు ఎంప్లాయీస్ బెస్ట్‌గా. ప్రూవ్ చేసుకున్న ఎంప్లాయీస్‌కి నీలాంటి వాళ్ళే మనకి ఇంకా కంపెనీకి గావాలి. అట్లాంటి వాళ్ళని నువ్వు రిఫర్ చేయి కంపెనీకి అని జెప్పి హెచ్ఆర్స్ డైరెక్ట్‌గా వితిన్ ద ఎంప్లాయీస్‌కి ఇస్తారన్నమాట. రిఫరల్స్. సో, అందుకని ఎప్పుడు ఆ రిఫరల్స్‌ని పెంచుకుంటూ ఉండాలి. ఆ కనెక్షన్‌లో నెట్వర్క్ కనెక్షన్‌లో మీకు ఆ కనెక్షన్స్ పెంచుకుంటూ ఉంటే మీకు రిఫరల్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ కే. నాలెడ్జ్ షేరింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. పైన కనెక్షన్ పెంచుకుంటున్నాము. ఓకే. నెట్వర్కింగ్ అన్ని ఈవెంట్స్‌కెళ్తున్నాము అంతా ఉంది. మీరేం నేర్చుకున్నారు వీటన్నిటిలో? NETWOR వరకు మొత్తం మీద నేర్చుకుందంతా గూడా కేలో చూపించాలి. నాలెడ్జ్ షేరింగ్. ఎలా చూపిస్తారు అంటే లింక్డ్ఇన్ పోస్ట్స్ రాయటం గానీ, లేదా యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి మీరు టెక్నికల్‌గా నేర్చుకున్న వాటిని వీడియోస్‌గా, కాన్సెప్ట్స్‌గా చేయండి. అలా చేసినప్పుడు మీరు ఏదైతే షేర్ చేస్తున్నారో అది ఇంకొకళ్ళకి హెల్ప్ అవుతది. సో, ఇయన్నీ గూడా మీ కెరియర్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తది. ఈవెన్ ఈ ఛానెల్‌ని గూడా మీరు రెజ్యూమ్‌లో మెన్షన్ చేస్తారు. మెన్షన్ చేసినప్పుడు ఎవరైతే హెచ్ఆర్ ఉంటారో వాళ్ళు ఆబ్వియస్‌లీ ఆ ఛానెల్‌లో ఏమున్నాయి ఏంటి అని చూస్తారు. మీరు నేర్చుకుంటూనే మళ్ళీ మీరు ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు అంటే తిను మన కంపెనీలోకొస్తే తినకి తెలిసిన కంటెంట్‌ని మిగతా టీమ్‌తో గూడా షేర్ చేస్తాడు. అట్లాగే టీమ్ గ్రో అవుతది. టీమ్ గ్రో అయితే కంపెనీ గ్రో అవుతదన్న పాయింట్‌తో పాజిటివ్‌గా మీ మీద ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. సో, ఇట్లా ప్రాపర్‌గా నెట్వర్క్ అన్నది బిల్డ్ చేసుకుంటే గనక కెరియర్ బావుంటదండి.